తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక ఫెడరల్ ఆలోచన విధానం, ఇది ఒక భూస్వామ్య లక్షణం కలిగినటువంటి విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం, మేము తెలుగు మీడియంలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియంలో పెట్టండి, మీ మనవల్ని తెలుగు మీడియంలో పెట్టండి. నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి, పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఇప్పుడు కూడా బెరుకుగానే ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్న పిల్లల ముందు మనం డిగ్రీలో ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అయినా సరే బెరుకు వాడు వొకాబులరీ ముందు మన వొకాబులరీ సరిపోదు. నాకు తెలిసి జడ్జీలు కూడా చాలామంది ఇంగ్లీష్లో జడ్జిమెంట్ రాయాలంటే చాలామంది ఇబ్బంది పడ్డ జడ్జీలు ఉన్నారని నేను విన్నాను. ఇంగ్లీష్ సరిగా రాక, వొకాబులరీ రాక, ఇంగ్లీషు కాస్త కూస్త బాగా చదువుకున్నవాడు 10th అయినా సరే వాడు 10 పదాలతో అదరగొడుతూ ఉంటాడు మన దగ్గరికి వచ్చి. మనం పీజీలు చేసిన ఇంగ్లీష్లో మనం సరిగా లేం కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. రాయమనండి, నేను అడుగుతున్నా. ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇప్పుడున్నటువంటి జడ్జీలు కానీ వీళ్ళందరూ కానీ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ తప్పులు లేకుండా రాయమనండి. యూఆర్ యువర్ ఫైవ్ ఎండ్ ఆఫ్ లైఫ్, మీరు జీవితం చివరి దశలో ఉన్నారు. డోంట్ ట్రై టు టీచ్ బ్యాడ్ లెసన్స్ టు ది కిడ్స్. రాబోయే తరాలకి మీరు నేర్పాల్సింది ఏంటంటే, మాకన్నా మీరు అద్భుతంగా ఉండటం కోసం ఒక ప్రయత్నం చేయమని చెప్పండి చేతనైతే. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో 85ని కొట్టేయాలని, అక్కడ ఉన్నటువంటి రిట్ పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలుగు మీడియం మొత్తం ఇంట్రొడ్యూస్ చేయాలని చేయండి, సంతోషం. కానీ మీరు కూడా తెలుగు మీడియంలోకి రండి. మీకు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మీకు మాత్రం జర్మనీ లాంగ్వేజ్, మీకు మాత్రం ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. మీ వాళ్ళు అమెరికాలో తిరగాలి, మీ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి, మీ వాళ్ళు ఢిల్లీలో ఉండాలి, మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉండాలి, మీ వాళ్ళు హిందూ పేపర్లో ఉండాలి, మీరు అన్ని బిజినెస్లో ఉండాలి. ఈ రాష్ట్రంలో పేదలు మాత్రం ఇంగ్లీష్ చదవడానికి లేదు. వాట్ టైప్ ఆఫ్ బ్లడీ థాట్ ప్రాసెస్ ఇస్ దిస్? ఇంత నేరో ఎందుకైపోతూ ఉన్నారు? ఎదిగే కొద్దీ, ముసలాడు అయ్యే కొద్దీ అట్లీస్ట్ మీరు ఎక్స్పాండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో చేస్తే మీ కక్ష అంతా కూడా నాకు తెలిసి బూడిదలో పూసిన పన్నీరు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశాడు బైలింగ్వల్ లాంగ్వేజెస్, ఒక పేజ్ ఇంగ్లీషు, ఒక పేజ్ తెలుగు. ఈ ఇంట్రొడ్యూస్ బైజూస్ కంటెంట్. ఐఏఎస్కి 3వ తరగతి నుంచి ఎలా ప్రిపేర్ కావాలో ఉండే ఒక కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ బైలాక్యురల్ నీకు అనే ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశాడు. అనేకమైన సాఫ్ట్వేర్ యాప్స్ని ఇచ్చాడు. అందరూ వాటితోటి పరిగెత్తి నేర్చుకుంటూ ఉంటే వాటన్నిటినీ తెలుగుదేశం పార్టీ రావడంతో సిబిఎస్ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తేసారు. ఎవడి మీద పగయ్యా మీకు? పేదోడు తెలుగు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే కదా. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్ళల్లో పెట్టుకోమంది కదా. దీన్ని ఇంకొకటి పర్మిషన్ ఎందుకు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మీరు తీసేశారు. కానీ వీళ్ళందరూ కూడా, ఈ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి దూరమైన వాళ్ళందరూ కూడా శపిస్తే, నేను అడుగుతున్నా, బీయింగ్ an ఎడ్యుకేషన్ మినిస్టర్, మిస్టర్ లోకేష్, వాట్ వర్ యూ? వేర్ వర్ యువర్ స్టడీస్? ఆర్ యూ నాట్ టు ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్? హ్యావ్ యూ నాట్ గాన్ టు ది అబ్రాడ్? అమెరికా వెళ్ళలేదా? డూ యూ నో దట్ యువర్ చైల్డ్, యువర్ కిడ్ ఈజ్ ఏబుల్ టు టాక్ ఇన్ తెలుగు నౌ? మీ కిడ్కి నిన్న ఎక్కడో ప్రపంచంలో చెస్ అద్భుతంగా ఆడని వచ్చిన సంతోషం, విల్ సల్యూట్. బట్ రాయమనండి, ఒక పారాగ్రాఫ్ తెలుగులో రాయమనండి. ఈరోజు అంతేందుకు నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆయన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండి. మాలాగనే బట్లర్ ఇంగ్లీష్ కదా. ఆయన తెలుగు మీడియంలో పాపం చదువుకొని వచ్చిన వ్యక్తి కదా. పెట్టండి, ఆయన పక్కన లోకేష్ గారిని పెట్టండి. ఆయన ఇంగ్లీషు ఈయన ఇంగ్లీషు కంపేర్ చేయండి. పెట్టండి, వాళ్ళ కొడుకునిదే పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి మనవుని పెట్టండి. ఆయన ఇంగ్లీషు, వాళ్ళ మనవుడు ఇంగ్లీషు, వాళ్ళ కొడుకు ఇంగ్లీషు, ఈయన ఇంగ్లీషు చూడండి. చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని పెట్టండి, ఆవిడ ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీష్. వాళ్ళ కోడలను పెట్టండి, బాలకృష్ణ గారి కూతుర్ని, సూపర్ ఇంగ్లీష్. అరే మీ ఫ్యామిలీలోనే తెలుగు రాని వాళ్ళందరినీ పెట్టుకొని మీరంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వద్దొద్దు మా కూలోళ్ళు దొరకరు, మీరు ఇంగ్లీష్ చదవద్దంటే ఇది మీరు పరిపాలించే విధానం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సమానంగా ఎదగాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలి.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ని అద్భుతంగా ఫ్రమ్ ది ఎలిమెంటరీ స్కూల్ ఈ నెవర్ డినైడ్ తెలుగు నేర్చుకోవద్దని చెప్పలా. తెలుగు ఆప్షన్ ఇచ్చాడు. తెలుగు స్కూల్స్ ఉన్నాయి. తెలుగులో మాట్లాడలేనటువంటి టీచర్స్కి సపరేట్గా ట్రైనింగ్ హీ హాజ్ గివెన్. ఇంత రెవల్యూషన్ తీసుకొస్తూ ఉంటే ఈ రెవల్యూషన్ మొత్తాన్ని మీరు అవసరం లేదు, ఇది పేదోళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు, పేదోడు పైకి వెళ్లకుండా ఉండటం కోసం చేసే మీ బూజ్య మనస్తత్వం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, గ్రామీణ వర్గాలు ఎవడు కూడా ఇంగ్లీషు చదవడానికి లేదని ఒక చట్టం చేసే విధానం ఏదైతే ఉందో ఇది రేపు మీకు శాపం కాబోతూ ఉంది. ఇది మీకు ధర్మం కూడా కాదు. నీలాగే పక్క వాళ్ళందరూ ఎదగాలని కోరుకుంటాం, కానీ మీరు మాత్రం ఎదగాలి, మీరు మాత్రం తినాలి, మీరు మాత్రం 3 పూట్ల బుర్రలు పెంచుకోవాలి, మీ ఆస్తులు మాత్రం పెంచుకోవాలి, మీరు మాట్లాడితేనే ఇతర లాంగ్వేజ్, మీరు మాట్లాడితేనే ఇంగ్లీషు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఇంగ్లీష్ నేర్పిస్తామంటే తట్టుకోలేకపోతే ఎవడు ఆదర్శం కావాలి ఈ రాష్ట్రానికి? ప్రభుత్వం అంటే ఏంటి అసలు? ప్రభుత్వం అంటే ఒక లిమిటెడ్ కంపెనీయా, లేకపోతే ఇంకొక ఫ్యాక్టరీయా? కాదే, ఇట్స్ గవర్నమెంట్, ఇట్స్ స్టేట్ మొత్తం ఎదగాలి. ఎందుకు ఈరోజు 2047ని మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ రోజుకి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఎదగాలని ఎందుకు పెట్టుకున్నారు? అఫ్కోర్స్ మీ 2020 ఎటుపోయిందో మాకు తెలియదు. 2047కి భారత ప్రధాని గారు ప్రపంచం అంతా తిరిగి ఇది కూడా చైనా లాగా, అమెరికా లాగా ఎదగాలని ఎందుకు మీరు డెవలప్మెంట్ గోల్ పెట్టుకున్నారు? ఎందుకు ఆ రోజుకి డెవలప్డ్ కంట్రీగా పెట్టుకున్నారు? అన్ని దేశాలు 50 సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ 100 సంవత్సరాలకి ఎదగాలనా? భారతదేశం చైనా ఎప్పుడో ఎదిగిపోతే మనకన్నా స్వతంత్రం తెచ్చుకున్న చైనా 49లో వస్తే అది ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే భాషల్లో కానీ, వస్తువుల్లో కానీ, నిర్మాణంలో కానీ అన్నిట్లో ఎందుకు భారతదేశం వెనకబడిపోవాలి? 100 సంవత్సరాలు ఎందుకు పట్టాలి? హూ నోస్, ఆఫ్టర్ ఈవెన్ 100 years భారతదేశం ఎదుగుతుందని ఎవరనుకుంటున్నారు? ఇలాంటి తింగర వేషాలన్నీ మీరు పెట్టి ఇంగ్లీష్ మీడియం జీవోలన్నీ కొట్టేస్తూ పోతే, గ్రామంలో ఉన్నవాడు ఇంగ్లీష్ చదవకూడదు అనుకుంటే, గ్రామంలో ఉన్నవాడు మాలాగా తిండి తినకూడదు అనుకుంటే, గ్రామంలో ఉన్నవాడు మాలాగా ఇంగ్లీష్లో ఆలోచించకూడదు అనుకుంటే, అంటే వాడు తెలుగులోనే ఆలోచించాలి. అంటే వాడికి దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం చేత కాకూడదు, మీకు మాత్రమే చేత కావాలి. నేను అడుగుతూ ఉన్నా, రామోజీరావు గారు కట్టుకున్నటువంటి రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది కదా, ఆ పబ్లిక్ స్కూల్లో నేను మాట్లాడుతున్నటువంటి రామోజీరావు గారు కోడల్ని అడుగుతూ ఉన్నా నేను, మీ రమాదేవి పబ్లిక్ స్కూల్లో మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయారు, తెలుగు మీడియం పెట్టలేకపోయారు? ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు? మీకు ఏ అర్హత ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న జీవోను కొట్టేయమని అడుగుతున్నారు? ఫస్ట్ మీ స్కూల్ని పగలగొట్టండి. మీరు పెట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ని పగలగొట్టండి, దానిలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయండి, పెట్టండి తెలుగు మీడియం. మీ స్కూళ్ళు బాగుండాలి, మీ ఎన్ని బాగుండాలి, మిగతా వాడు ఎన్ని పోవాలి. మీ పిల్లలందరూ ఉండాలి, మా పిల్లలందరూ పోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా అతి త్వరలో ప్రపంచంతో పోటీపడి ఎదగటం కోసం, మారుతున్న విద్యా విధానాలని అందుకోవటం కోసం, ఒక సైంటిఫిక్ విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ఆయన పెట్టిన జీవోను కొట్టేయాలని మీరు చూసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన తెలుగు ప్రపంచ మహాసభలనే పేరుతోటి మీరు తెలుగును బ్రతికించండి, మేము కూడా బ్రతికిస్తాం, కానీ తెలుగు చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే, నన్నయ్య చచ్చిపోతే తెలుగు చచ్చిపోలేదు, గురుజాడు చచ్చిపోతే తెలుగు చచ్చిపోలేదు, ఎర్రనా ప్రగడ అది పోతనా వీళ్ళందరూ చచ్చిపోయినా తెలుగు చచ్చిపోదు. మీరు అమెరికాలో ఉండి మీ పిల్లలు మాత్రం హాయ్ మమ్మీ డాడీ హౌ ఆర్ యూ, ఫైన్ అని మీరు మాట్లాడాలి. మా వాళ్ళు మాత్రం ఇళ్లలో కూర్చొని అమ్మా ఏం చేస్తున్నావే ఇటు మాట్లాడుకోవాలి. ఏం కర్మయ్యా ఈ రాష్ట్రానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? యాజ్ ఐ సెడ్ మై టైమ్ ఈజ్, నేను 15 నిమిషాలు ముగిస్తాను, నన్ను 15 నిమిషాలు ముగించాను.